అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 30. ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుచు నిరంతరము జీవించుచున్నాడు గనక శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ 7:25. మన పరలోక ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తుకు 4 అంతల పరిచర్య కలదు. మొదటిదిగా ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేయును. రెండవది, మన పక్షముగా పరిపూర్ణమైన బలి గావించెను. మూడవది, దేవుని చిత్తమును తెలుసుకొనుటకు ఆయన సహాయం చేయును. నాలుగవది, మన గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు మనకు పరలోక ఆహారమునిచ్చును. మెల్కీసెదెకు ప్రధాన యాజకుడుగా అబ్రహామునకు కనబడినట్లు ఆదికాండం 14:18 చూస్తున్నాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. అతడు ఎక్కడి నుండి వచ్చనో ఎవరికీ తెలియదు. అతడు తండ్రి తల్లి లేనివాడు. అతడు ఆది అంతము లేనివాడు. అతడు దేవుని కుమారుని వలె ఉన్నాడు. అనగా దేవుడే మెల్కీసెదెకు రూపమును దాల్చి పరలోక ఆహారమును అబ్రహామునకు తెచ్చి ఇచ్చినట్లుగా రుజువు చేయబడుచున్నది. ఇది యేసుక్రీస్తు శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైన ప్రవచనం. అబ్రహాము పరలోకపు ఆహారమును తినుట ద్వారా అధికమైన శక్తిని పొంది సొదొమరాజు ద్వారా వచ్చిన శోధనను జయించగలిగాను. మనము ఆత్మీయ శక్తిని పొందుటకు పరలోకపు ఆహారం అవసరమైనది. మన బాల్యములో, యవన కాలంలో మరియు వృద్ధాప్యములో ఎదుర్కొన్న ప్రతి శోధనను జయించుటకు ఏర్పాటు చేశాను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. 1 కొరింథీ 10:13. మెల్కీసెదెకు యొక్క చేతి నుండి పరలోకపు ఆహారమును పొందుట ద్వారా ఆ విజయము సాధ్యమయ్యను. శోధన సమయంలో మన బైబిల్ జ్ఞానము మరియు స్వశక్తి మనకు సహాయం చేయలేవు. యేసుక్రీస్తు ప్రభువే కనికరము గల నమ్మకమైన మన ప్రధాన యాజకుడు. హెబ్రీ 2:17-18 ప్రకారం విశ్వాసముతో మనం ఆయన ఎద్దకు వెళ్ళినప్పుడు ఆయన పరిచర్య ద్వారా ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు క్రమము చొప్పున శక్తిని పొందుదుము. ఆయన శత్రువు యొక్క కుతంత్రములన్నింటిపై విజయమునిచ్చును. ఎవరైతే తమపై తాము లేక బైబిల్ జ్ఞానంపై దీర్ఘకాలపు ఉపవాస ప్రార్థనలపై ఆధారపడదురో వారు ఆత్మీయంగా ఓడిపోయి గొడ్డుబారిన వారుగా ఉండెదరు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం ద్వారా మేలు పొందకూడదురో వారు ఆత్మీయముగా దినదినము బలపరచబడుదురు. మొదటిగా యేసుక్రీస్తును మన రక్షకునిగా ఎరుగుదుము. తర్వాత మన ప్రభువుగా, రాజుగా తెలుసుకుందాము. తర్వాత ఆయనను ప్రధాన యాజకునిగా తెలుసుకుందాము. మన అనుదిన జీవితంలో ఆయన ప్రధాన యాజకత్వపు పరిచర్యను ఏ విధంగా ఉపయోగించుకునవలనో ప్రభువే మనకు బోధించునుగాక. ప్రైజ్ ద లార్డ్.